సాగర్ గారు ఇందాక నేను మిమ్మల్ని ఆపాను కదా. ఇప్పుడు ఈ కులాల ఈక్వేషన్స్ ఆధారంగానే రాజకీయం నడుస్తుంది, ఓట్లు కూడా ఆ రకంగానే పోలరైజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ తీసుకుంటే రాయలసీమలో సరే దళితుల పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ ఇవి కామన్, వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎప్పుడు కూడా. కానీ వాళ్ళకు దక్కాల్సిన న్యాయం కానీ సరిపడినంత షేర్ కానీ వాళ్ళకి రావట్లేదు అన్నది వాస్తవం, మనం ఒప్పుకొని తీరాలి. వీరితో పాటు మైనార్టీలు కూడా బాగా ఎక్కువ ఉన్న ప్రాంతం రాయలసీమ, పర్టికులర్ కడప, అనంతపురం, కర్నూలు అయితే ఇంకా చాలా ఎక్కువ కదా. వీటితో పాటు రెడ్డి కంటే ఎక్కువ బలిజ, రైట్? ఈ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టే గత ఎన్నికల్లో వైసీపీకి అంత పట్టు దొరికింది. ఇప్పుడు ఈ సామాజిక వర్గాలన్నీ ఎందుకు రివర్స్ అయినాయి? ఇవాళ చూస్తే కనీసం 60% సీట్లు టీడీపీకి కూటమికి వెళ్ళిపోతాయి అంటున్నారు. నేను లెక్కలేదు, నేనేం సర్వే చేయట్లేదు, చెప్తున్నా, అంటున్న మాట చెప్తాను, అనలిస్టులు చెప్తున్నమాట. ఏంటి దీనికి కారణం, ప్రధానమైన కారణం ఏంటి? బ్రీఫ్గా స్ట్రైట్గా చిన్న కరెక్షన్ వెంకటకృష్ణ గారు, చెప్పండి. రాయలసీమలో అతిపెద్ద కులం బలిజ. అదే నేను అన్నానుగా, అంటే 18% ఉంటుంది. మొత్తం దగ్గర 96 లక్షల జనాభా 4 లక్షల జిల్లాలో ఉంటే అందులో 32 లక్షల పైన బలిజ ఉంటుంది. 19 లక్షల నుంచి 20 లక్షల మైనారిటీ ఉంటుంది. అంతే ఈక్వల్ సంఖ్యలో ఆల్మోస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ సంఖ్య ఉంటుంది. అటు పోతే బోయే లేదు, అది బీసీ. అదే బీసీ అక్కడ కూడా చాలా ఇది కదా. అది బీసీ కూడా బీసీ అండి, బలిజ. నో అంటే బలిజ బీసీలో ఉన్నారు, ఓసీ బలిజ కూడా ఉన్నారు. అదే ఆ డౌట్ తో అడిగాను. సో హైయెస్ట్ క్యాస్ట్ ఏంటంటే 32 lakhs ఈజ్ బలిజ రిప్రజెంటింగ్ ఫ్రమ్ రాయలసీమ. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ రకంగా రివర్స్ అయ్యారు అంటే, నేను ఎందుకు కులాల ప్రాతిపదికన అన్ని కార్పొరేషన్ల గురించి ఎందుకు చెప్పాను అంటే, బికాస్ ఆఫ్ దట్ రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఊకదంపుడు ఉపన్యాసాలు 2019లో ఇచ్చేటప్పుడు కులాల వారీగా ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ చెప్పినటువంటి ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేకపోగా వాళ్ళకి తిరిగి వాళ్ళ మీద రివర్స్లో అన్నిటికీ లింకు పెట్టినటువంటి మాట ఏదైతే ఉందో, అమ్మఒడి పథకం కానీ లేకపోతే కరెంటు పోల్స్తో కూడా లెక్కేశారు. ఎంత పవర్ వాడుతున్నారు అంబటి రామయ్య గారి స్టేట్మెంట్లో, బలిజోళ్ళు ఎక్కువ ఉన్న చోట ఎంత పవర్ వాడుతున్నారు, మైనార్టీలు ఉన్న చోట ఎంత పవర్ వాడుతున్నారు, అది మీకు ఖర్చు పెట్టినట్టు కాదా? చరిత్రలో ఈ రకమైన వక్ర భాష అని చెప్పేటువంటి లీడర్ నా జీవితంలో నేను చూడలేదు. చూసిండ్రు మీరు, ఎవరు లెక్కారు? ఈ రకమైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చినటువంటి కారణంగా కులాల వారీగా ఇచ్చిన హామీలు కోల్పోయారు. కాబట్టి ఈరోజు అన్ని కులాలు, అన్ని వర్గాలు, అది ట్రేడింగ్ కావచ్చు, పౌరోహితం కావచ్చు, లేకపోతే చేతి వృత్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, ఎవరైనా ఎందుకయ్యారంటే ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోవడం అన్నది అత్యంత వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఉమ్మడి మద్రాసు కానీ, ఉమ్మడి తెలంగాణ కానీ, ఇప్పుడున్నటువంటి ఆంధ్రాలో కానీ ఇంత బ్లఫ్ చేసినటువంటి ప్రభుత్వం, ఇంత చీట్ చేసినటువంటి ప్రభుత్వం, ఇన్ని విభిన్న వర్గాలను ఏ ప్రభుత్వం లేదు. కనుక అన్ని వర్గాలు ఫెడప్ అయిపోయి, అంటే విసిగిపోయి, ఇతను చెప్పింది ఒకటి మమ్మల్ని నమ్మించి వంచాడు, అదే కాకుండా మేము ప్రశ్నిస్తే మా భావజాలాన్ని మమ్మల్ని తిరిగి ఏదో రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది, ఇంటి మీదకి రౌడీ ముక్కలు వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇన్ని వర్గాలు కూడా ఇనానిమస్గా, ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్గా, ఇర్రెస్పెక్టివ్ రీజన్గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్గా వీళ్ళందరూ కూడా